అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎంఈవి మోటార్స్ మైత్రివనం సిద్దిపేట్. మనం లోడర్స్ వెహికల్స్ ఇస్తున్నాము, మీకు అందరికీ తెలిసిందే. దానిలో ఎన్ఎంసి బ్యాటరీస్, లిథియం అయాన్ ఎన్ఎంసి బ్యాటరీస్, అలాగే ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ఇస్తున్నాం అనమాట. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఎన్ఎంసి బ్యాటరీస్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఏం మెటీరియల్ వాడుతున్నాం అనేది. సో ఈరోజు మనం ఎల్ఎఫ్పి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలో ఉన్నాం అనమాట. సో వీళ్ళు ఏ రకమైన సెల్స్ వాడుతున్నారు, సెల్స్ వోల్టేజ్ ఏంది, వీళ్ళు వాటర్ ప్రూఫ్ ఇస్తున్నారా, ఫైర్ ప్రూఫ్ ఉంటుందా, మాట్లాడదాము. నమస్తే సార్. సార్ చెప్పండి, మీది ఎల్ఎఫ్పి బ్యాటరీలో మీరు ఈ ఫీల్డ్లోకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? నా ఎక్స్పీరియన్స్, టోటల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 30 years. ఓకే దీంట్లోనే. ఓకే ఓకే. సో ఇది స్టార్ట్అప్ కంపెనీ కింద స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను మెహబూబ్ గారు డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. ఓకే ఓకే. ఎండి గారు, నేను యాక్చువల్గా ఆపరేషన్స్ చూస్తాను. ఓకే. జిఎం ఆపరేషన్స్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసుకుని మనం స్టార్ట్అప్ ఎక్స్పీరియన్స్ అంటే అది మీరు దానిలో వర్క్ చేశారు. పవర్ సిస్టమ్స్ అని చెప్పేసి ఓకే ఓకే. పవర్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. దాన్ని బేస్ చేసుకుని మనం స్టార్ట్అప్ చేసాం. సో ఇక్కడ ఓన్లీ మేము ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఎన్ఎన్సి కన్నా ఎల్ఎఫ్పి అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా చూస్తే వాట్ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఫస్ట్ థింగ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. ఎన్ఎన్సి కన్నా ఎల్ఎఫ్పి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి లైఫ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఎన్ఎంసికి ఎల్ఎఫ్పికి డిఫరెన్స్ ఏంటి అని అంటే జస్ట్ మనకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. అదర్ దాన్ దట్ మనకి పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఈక్వల్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది. ఎల్ఎఫ్పి అంటే స్టార్టింగ్ నుంచి అసలు పేలే ఛాన్స్ లేదు అని అన్నారు. సో అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఓకే. సో మెయిన్ సేఫ్టీ అదే ఎల్ఎఫ్పి. దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయినా కానీ మీకు ఫైర్ క్యాచ్ అనేది అవుతుంది. జస్ట్ బ్లాస్ట్ అవుతుంది కానీ బ్లాస్ట్ లిక్విడ్ బయటకు వస్తుంది. ఓకే. షార్ట్ సర్క్యూట్ చేస్తే ఓకే. ఫైర్ అనేది క్యాచ్ అవుతుంది. ఓకే. సో ఆ బ్లాస్టింగ్ అనేది ఆ క్యాబిన్ లోపలే ఉంటుంది, అంటే బ్యాటరీ ఈ టెర్మినల్స్ దగ్గర నుంచి మనకి జస్ట్ లిక్విడ్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. జస్ట్ లైక్ లెటర్స్. ఫైర్ లాగా అట్లా రాదు. సో దీనికి వాటర్ ప్రూఫ్ ఎలా ఉంది? వాటర్ ప్రూఫ్ ఉంటుందా మనకి? దీనికి మనం మన క్యాబినెట్ ని వాటర్ ప్రూఫ్. రైట్. అదే మనం ఇప్పుడు మనం ఇచ్చేది ఆ క్యాబినెట్. దానికి ఏంటంటే ఓకే, మనం రిఫ్లెక్ట్ లో ఒక చేయకపోయినా దానికి కవర్ సీలెంట్ పెట్టేసి కవర్ చేసుకుని కొద్దిగా ప్లస్ డక్కింగ్ టేప్ లాంటి వాటర్ ప్రూఫ్ టేప్ దానికి యూజ్ చేసుకుని మాక్సిమం అరెస్ట్ చేయగలుగుతుంది. మనకు హైదరాబాద్ ట్రాఫిక్ లో రోడ్ల మీద తెలుసు, చిన్న వర్షం పడితే నిండిపోతుంది. సో దట్ కేస్ మన వెహికల్ ఆగిపోకుండా వాటర్ లో నుంచి వెళ్ళిపోయినా బ్యాటరీ మునిగినా కూడా ఏం ప్రాబ్లం ఉంటుందా? సపోజ్ టోటల్ ట్యాంక్ ని డిప్ చేసేసారు, వాటర్ ట్యాంక్ లో డిప్ చేసినట్టుంటే ప్రాబ్లం. డిప్ చేసిన సర్టెన్ టైం వరకు అయితే ఉంటుంది. ఫ్యూ మినిట్స్ అయితే బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది. అలా కంటిన్యూ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండిపోయింది అంటే వాంటెడ్లీ ఎవరు చేయరు. బట్ మనం రోడ్ మీద ట్రాఫిక్ లో ఉన్నా కూడా ఇప్పుడు వాటర్ నిండిపోయింది, అది దాటిపోవాలి, అక్కడ ఆగలేరు. అంత ఫోర్స్ గా వాటర్ ఎంటర్ అవ్వదు. రైట్. సో ఆ ప్రికాషనరీ మనం తీసుకుంటున్నాం. బ్యాటరీ ప్యాక్ క్యాబినెట్ కి మన సీలెంట్ అది పెట్టుకుని డక్కింగ్ కవర్ చేసుకుని ఎక్కడైనా టెర్మినల్స్ ఉంటే దాని దగ్గర ఫిల్లింగ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి వాటర్ ప్రూఫ్ లో ఐపీ రేటెడ్ అని చెప్పి ఇస్తున్నారు కదా సార్, అట్లా ఏమన్నా ఉందా? IP67 అనేది వాటర్ ప్రూఫింగ్ అనేది ఓకే. దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోవాలి. అంటే బేసికల్లీ వాటర్ ఎంటర్ అవ్వకూడదు. మామూలుగా ల్యాబ్స్ వాళ్ళు చేస్తారు, మనం సర్టిఫై చేయించుకోలేదు బట్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే బేసికల్ గా మనం ఇది ఫాలో అవుతే టెస్ట్ తర్వాత కండక్ట్ చేసుకోవాలి. రైట్ రైట్. ఇది మెయిన్ రైటింగ్. ఎక్కడ వాటర్ వెళ్ళకుండా ఫిల్ చేసేస్తారు. వర్షాకాలంలో అయినా సరే, మనం హైదరాబాద్ ట్రాఫిక్ లో అయినా సరే, మీరు మన లోడర్స్ ఎక్కువ ఊర్లలోకి వెళ్తాయి కాబట్టి మీరు కాలువలు దాటాలన్నా, కెనాల్స్ దాటాలన్నా సో నో ప్రాబ్లం అనమాట, టెన్షన్ ఏం లేదు. సేమ్ మన వెళ్ళిపోవచ్చు. దానిలో నిలబెట్టి కడుగుతామంటేనే, వెహికల్ కడుగుతామంటేనే ప్రాబ్లమ్. వర్షంలో నడుపుకున్నా ఏం కాదనమాట. మీరు ఎక్స్పీరియన్స్ అయిన కంప్లైంట్స్ ఏమున్నాయి రెగ్యులర్ గా? అంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే బేసిక్ కంప్లైంట్స్ ఏంటి, ఫ్రీక్వెంట్ గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి? జనరల్ కంప్లైంట్స్ అంటే మైలేజ్ రాలేదంటారు. ఓకే ఓకే. మైలేజ్ ఎందుకు రాలేదని కొన్ని రీజన్స్ ఇస్తే, కొన్ని సరిగ్గా ఛార్జింగ్ పెట్టుకోకపోవడం, సో అట్లాంటి మెయిన్ బేసిక్ రీజన్స్. అందుకని మేము ఏంటంటే సజెస్ట్ చేసింది, ఛార్జింగ్ చేసేప్పుడు ఎల్ఎఫ్పి బ్యాటరీ అని ఏ బ్యాటరీ ప్యాక్ అయినా ఒక స్టాండర్డ్ అంటే ఫాలో అవ్వాలి. కంప్లీట్ గా ఛార్జ్ చేయండి. కంప్లీట్ గా ఛార్జ్ చేసిన కంప్లీట్ డిశ్చార్జ్ ఇంకా 10% ఉన్నాక అప్పుడు మళ్ళీ ఛార్జ్ చేసుకోండి. అంతేగాని ఓకే ఒక 10 కిలోమీటర్స్ సెల్ వచ్చేసి మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ ఒక 5 కిలోమీటర్ మళ్ళీ ఛార్జ్ పెట్టుకుని అట్లా చేయదు. కంప్లీట్ గా 100% ఛార్జ్ చేసుకొని తర్వాత ఒక 10% ఉన్నప్పుడు మళ్ళీ ఛార్జ్ పెట్టుకోండి. పూర్తి డిశ్చార్జ్ అయితే ఏమన్నా సెల్ కి అట్లా ఉన్నది, అది డిఎంఎస్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి డెడ్ అవుతుంది. ఓకే.
మన అన్లెస్ మనకు లెడ్ యాసిడ్ కానీ గ్రాఫైన్ బ్యాటరీస్ దాంట్లో ఇది ఉండదు కాబట్టి మన బిఎంఎస్ అనేది ఉండదు కాబట్టి దీంట్లో బిఎంఎస్ ఉందో అది ప్రొటెక్ట్ చేస్తుంది, డీప్ డిశ్చార్జ్ అనేది ప్రొటెక్ట్ సో చేస్తుంది. ఎమర్జెన్సీ కేసులో 0 దాకా వాడుకున్నా జీరో దాకా ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. 3.5 volts పర్ సెల్ రాగానే మీకు 54 53 రాగానే కట్ ఆఫ్ అయిపోతుంది. అది బిఎంఎస్ కట్ ఆఫ్ చేసేస్తుంది. బట్ మనకి జనరల్ గా చెప్పేది ఏంటంటే దానిలో 20% బ్యాటరీ ఉండగానే పెట్టుకుంటే మనకు లైఫ్ స్పాన్ ఎక్కువ 20% కన్నా తక్కువ లేకుండా అలాగే 90% కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకుండా ఉంటే ఈ స్పాన్ లో బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. వోల్టేజ్ డ్రాపింగ్ అవుతుందంటే మనం ఇట్లా ఇప్పుడు సరిగ్గా ఏది 10 కిలోమీటర్స్ వెళ్ళొచ్చి ఛార్జ్ 5 కిలోమీటర్స్ వెళ్ళొచ్చి ఛార్జ్ అట్లా, లేదా కొంతమంది ఏం చేస్తారు అయిపోయిందా డిశ్చార్జ్ అయిపోయిందా అట్లా పెట్టేస్తారు, ఛార్జ్ చేయరు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఇంబ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. సో విన్నారు కదా, అంటే ప్రతి 5-10 కిలోమీటర్లకు ఒకసారి ఛార్జింగ్ పెట్టకూడదండి. సో మాక్సిమం వాడేసేయండి. ఇన్ ఎమర్జెన్సీ కేసులో ఎప్పుడో ఒకసారి అంటే ఒక 20 కిలోమీటర్లు తిరిగాము ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే పెట్టండి. బట్ రెగ్యులర్ గా 10-20 కిలోమీటర్లకు ఒకసారి ఛార్జ్ పెడితే ఏంటంటే నా లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంటుంది, బ్యాటరీ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మాక్సిమం ఒక 10% 20% బ్యాటరీ వోల్టేజ్ ఉన్నదనే దాకా వాడేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఛార్జ్ చేసినా ఫుల్ ఛార్జ్ అయ్యేలాగా చూసుకోండి, అప్పుడు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. సార్ దీనిలో మనం ఎల్ఎఫ్పిలో లైఫ్ సైకిల్స్ ఎంతవరకు ఉంటాయి? ఈ సెల్ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చే డేటా షీట్ ప్రకారం 2000 లైఫ్ సైకిల్స్. ఓకే, అంటే అంతవరకు రావచ్చా, దాటచ్చా, లేకపోతే ఇంకా తగ్గుతుంది అంటారు? 2000 సైకిల్స్ కి ఇక్కడ 80% డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ లో ఉంటుంది అన్నమాట. అంటే అంతవరకు నార్మల్ గా ఏంటంటే 25 degrees దగ్గర 0.5 C డిశ్చార్జ్ తో వాడితే 2000 సైకిల్స్ వస్తాయి. 2000 సైకిల్స్ తర్వాత ఏమవుతుంది, కెపాసిటీ 80% పడిపోతుంది. అది వాళ్ళు డేటా షీట్ ప్రకారం ఇచ్చేది సెల్ మ్యానుఫ్యాక్చర్. అంటే 100% నుంచి 80%. ఓకే, అంటే 20% మైనస్. ఓకే. సార్ ఇంకోటి, ఇప్పుడు మన లోడర్ వెహికల్ లో దాని మీద ఏంటంటే బ్యాటరీ క్యాబిన్ మీద జస్ట్ షీట్ ఉంటుంది, అంటే సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుంది ఆల్మోస్ట్. అది మెటల్ షీట్ కింద ఇమ్మీడియట్ గా గ్యాప్ లేకుండానే బ్యాటరీ ఉంటుంది. సో బయట నుంచి వచ్చే సన్లైట్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎల్ఎఫ్పి బ్యాటరీ సైకిల్ గా టెంపరేచర్ 60 degrees వరకు డిస్టాండ్ అవుతుంది. ఓకే, 60 degrees ఉన్నప్పుడు కూడా దీని ఎఫిషియన్సీ 100% తగ్గిపోతుంది. ఓకే, ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ఎట్లా లో టెంపరేచర్ ఉన్నప్పుడే దీని ఎఫిషియన్సీ పడిపోతుంది. -10 degrees 0 degrees దగ్గర దీని ఎల్ఎఫ్పి ఎఫిషియన్సీ తగ్గుతుంది. సో మీరు హై టెంపరేచర్ లో ప్రాబ్లం లేదు. 0 degree వచ్చే ఛాన్స్ లేదు మన ఇండియాలో, ఏవో 60 వచ్చే ఛాన్స్ కూడా లేదు. సో అంటే సన్లైట్ నుంచి వచ్చే ఆ వేడి వల్ల మాత్రం మన బ్యాటరీకి ఎలాంటి డ్యామేజ్ లేదు. మీకు సేఫ్ సైడ్ ఏదైనా మ్యాట్ వేసుకుంటానంటే అది అబ్సల్యూట్లీ వేసుకోవచ్చు, అది ఇంకా సెక్యూర్ ఉంటుంది. సో ఇంటర్నల్ గా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కూడా ఎల్ఎఫ్సి ఏంటంటే బ్లాస్టింగ్ ఛాన్సెస్ లేదు. సో జస్ట్ లిక్విడ్ బయటకు వస్తుంది, అంటే టఫ్ మ్యాన్ సౌండ్ వచ్చి బయటకి లిక్విడ్ వస్తుంది లీకేజ్ అయిపోయి. సో దాంతే కానీ అంతమించి మనకు 100% ఫైర్ ప్రూఫ్ ఉంది, వాటర్ ప్రూఫ్ ఉంది. మనం ఎండలో నడుపుకోవచ్చు, వర్షంలో నడుపుకోవచ్చు, వర్షం నీటిలో కూడా నడుపుకోవచ్చు అనమాట. సో మ్యానుఫ్యాక్చరర్ సార్ మాటల్లోనే విన్నారు. సో మీరు ఇవి టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. సో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. సో అది ఇంటర్నల్ గా మన ఏజ్ బట్టి మనం అడిగే కెపాసిటీని బట్టి వాళ్ళు సెల్స్ డిసైడ్ చేసి ఇస్తారనమాట. మనం ఇచ్చే బ్యాటరీ అంటే మన వెహికల్ ఎంత క్వాలిటీగా ఉంటుందో దానిలో ఇచ్చే బ్యాటరీస్ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ హ్యూమన్ సేఫ్టీ ఉంటుంది అనమాట. సో ఎన్ఎంసి ఇచ్చినా సరే, ఎల్ఎఫ్పి ఇచ్చినా సరే, మీరు ఎల్ఎఫ్పి తీసుకున్నా ఎన్ఎంసి తీసుకున్నా మనకు ప్రైస్ లో వేరియేషన్ ఏమి ఇవ్వట్లేదు మీకు. అలాగే సేఫ్టీ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. 110% హ్యూమన్ సేఫ్టీ ప్రయారిటీ ఉంటుంది అనమాట. మీరు ప్రైజెస్ చూడకండి, వారు ఎంతవరకు క్వాలిటీ ఇవ్వగలుగుతున్నారు, మనకి ఎంత సేఫ్టీ ఉంటుంది, వెహికల్ సేఫ్టీ ఎంత. మనం కూర్చొని నడుపుతుంటాము, ఆన్ ది వేలో సడన్ గా రీఫర్బిష్డ్ సెల్స్ వాడితే బ్లాస్టింగ్ అవుతుంటాయి. సో మీరు చాలా వీడియోస్ లో చూస్తుంటారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు షేర్ చేశారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్.